గైస్ ఈ వీడియో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఏంటిది అని అంటే మీకు నార్మల్ గా కాల్ వస్తుంది. ఎట్లా అంటే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది సో అండ్ సో పొజిషన్ కి అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాము అని అంటే మనం ఆబ్వియస్లీ ఎస్ అని అంటాము. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యింది అండ్ వీఆర్ గోయింగ్ టు హైర్ యూ అని చెప్పేసి అంటారు. సో బిఫోర్ దాట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో నార్మల్ గా ఏం అడుగుతున్నారు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, సాలరీ స్లిప్స్ అడుగుతారు, పే స్లిప్స్ అడుగుతారు. సో పే స్లిప్స్ అడిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మీ పే స్లిప్ లో ఉండే యుఏఎన్ నెంబర్ ని తీసుకొని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళు కాల్ చేసి మాకు సర్టెన్ అమౌంట్ పే చేస్తే మిమ్మల్ని వదిలేస్తాం, లేకపోతే మీ యుఏఎన్ నెంబర్ తో పిఎఫ్ పోర్టల్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాం ఆర్ ఎల్స్ మీ అకౌంట్ ని క్లోజ్ చేస్తాం బై స్టేటింగ్ దట్ ఎంప్లాయీ హాస్ బీన్ డైడ్ అని చెప్పేసి. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా టెన్షన్ అవుతుంది, మనకి ఏం చేయాలో తెలియదు. సో డోంట్ బీ పానిక్ పడకండి. పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అయ్యే ముందు మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో అండ్ సో కంపెనీ హ్యాస్ రిజిస్టర్డ్ ఆన్ యువర్ నేమ్ అని చెప్పేసి. సో ఇఫ్ సపోజ్ మీకు తెలియని కంపెనీ అయితే మీరు అక్కడికక్కడనే రిపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు ప్లీజ్ ఆస్క్ దెమ్ అండ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటిదంటే ఏ కంపెనీ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళ డొమైన్ ఏంటిది అని చెప్పేసి ఫర్ ఫర్దర్ రిపోర్టింగ్. ఇఫ్ సపోజ్ మీతో స్కామ్ అయితే ఫర్దర్ రిపోర్టింగ్ కోసం ఇది పనికి వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.